మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము 24 గంటల నిరసన దీక్షలు ఇక్కడ చేస్తూ ఉన్నాము. కారణం ఏమందంటే ప్రతి పాఠశాలలో 3 రకాల కార్మికులు పనిచేస్తున్నారు. ఒకళ్ళు మధ్యాహ్నం భోజనం పెడతారు, ఒకళ్ళు స్కూళ్ళు అవన్నీ కూడా శానిటేషన్ స్వీపర్లుగా పనిచేస్తారు, ఇంకొకళ్ళు స్కూల్ వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం పథకాలు అయితే పెట్టింది కానీ దానికి సంబంధించి బడ్జెట్ మాత్రం కేటాయించటం లేదు. భోజన కార్మికులకు 3 నెలల మించి బిల్లులు రాలేదు, జీతాలు పడలేదు. అదే స్కూల్ స్వీపర్లకు 4 నెలల నుంచి జీతాలు పడలేదు, వాచ్మెన్లకి 4 నెలల నుంచి జీతాలు పడలేదు. మరి కష్టజీవులు పేదలు ఇంత కష్టం చేసి వాళ్ళు ఈ 4 నెలలు జీతాలు పడకపోతే ఎట్లా బతకాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ నిరుపేదలు శ్రమ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ పెండింగ్ బిల్లులు వేతనాలు అన్నీ కూడాను వెంటనే విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఆ కార్మికులు పడేటటువంటి కష్టాలు కూడా మీరు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియచేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.